ఈరోజు రెండవ ప్రశ్న గురించి వివరంగా తెలుసుకుందాము. రెండవ ప్రశ్న ఏమనగా, దేవుడు చేసిన పని ఏమిటి? ఆ పని గొప్పతనం ఏమిటి? ఏమేమి పని చేసినాడు దేవుడు? దేవుడు చేసిన పనిని మానవుడు వాటిని చేయగలడా? మనిషి దేవుని చూడగలడా? అను ప్రశ్నలకు సమాధానము చూస్తాము. దేవుడు చేసిన పని ఏమిటి? అది మానవుడు గ్రహిస్తున్నాడా లేడా? వాస్తవానికి మన హృదయంలో ప్రతిదీ దేవుడు ఉంచింటాడు. దాన్ని కొట్టివేయడానికి ఏమి లేదు. ఎందుకంటే చదువు జ్ఞానం లేని వారికి హృదయమే ధర్మశాస్త్రం కనుక వాటిని ప్రక్కకు తోసివేయడం కాకుండా ఈ లోకము గ్రహించవలసిందిగా చెప్తున్నాను. ప్రార్థించటము, బైబిల్ చదవడము, పాస్టర్గా ఉండడము, వీటన్నిటినీ చేయడం వల్ల దేవుని చూడలేవు. కానీ దేవుడు అనగా ఆయన తన సంఘమును భూమి మీద ఏర్పాటు చేసుకొని సృష్టికి వాక్యం అందించబోతున్నాడు కనుక చెవిగల ఆత్మ వినును గాక. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనము. దేవుడు తాను చేసిన పని అంతటిని 7 దినములలోగా సంపూర్తిగా చేసి తాను చేసిన పనిని అంతటిని నుండి 7వ దినమున విశ్రమించెను. అనగా విశ్రమించును అనే వాటికి అర్థం ఏమంటే, మనం నిద్రపోతున్నాము, అది విశ్రమించడం అని అర్థం. వాస్తవానికి ఈ పని అంతా చేసిన తర్వాత దేవుడు 7 రోజుల్లో చనిపోయినాడు అన్నమాట, విశ్రాంతి అనగా. ఎందుకంటే దేవునికి మరణం లేదు. మనిషికి మరణం ఉన్నది కానీ, అనే శరీరానికి మరణం ఉంది కానీ దేవునికి మరణం లేదు. విశ్రాంతి అనగా ఆయన 7 రోజులు చేసిన పని అంతటికి విశ్రాంతి తీసుకున్నాడు. ఆదివారం రోజున ఆయన మరణించిన రోజు అదే, తిరిగి లేచిన రోజు అదే. తెలియని వారు వేటేటని చెప్పుకుంటారు కానీ వాటి గురించి మనం ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోమవారం నుండి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం వరకు తాను చేసిన పని అంతటిని విశ్రయించినాడు, అనగా మరణించినాడు. లేచి ఆయన మళ్ళా చూడగా సృష్టి తనంతకు తాను చూడగా సృష్టి అలాగనే కంటిన్యూషన్లో ఉంది. అనగా సూర్యుడు, భూమి, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, 7 గ్రహాలు ఆ వెలుగునిస్తూనే ఉన్నాయి. ఆయన విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా ఆ వెలుగుతూనే ఉండేనమాట. అదే ఆయన యొక్క గొప్పతనం. వాస్తవానికి దేవుడిని వీటిని చేయగలడా? ఏ మనుష్యుడైనా ఆకాశమును విశాలపరచగలడా? భూమి ఎంత బరువు ఉంది, వాటి తూకం వేయగలడా? ఎవరు అజ్ఞాని? అంత చెప్పే జ్ఞాని అంటే అది అతిశయోక్తే కాదు. గాలి ఏ వైపు నుంచి వస్తున్నది, ఏ వైపునికి వెళుతున్నది, మట్టి అయినటువంటి సూర్యుడు, మట్టి అయినటువంటి చంద్రుడు ఈ లోకానికి వెలుగై ఎలా ఉన్నాయి? ఇటువంటి వాస్తవాన్ని పూర్తిగా తెలుసుకుందాం. వాస్తవానికి మొదటి ప్రశ్నలోనే సమాధానం వచ్చింటున్నది, కానీ ఇప్పుడు వివరంగా వాటి గురించి చెప్పాలని ఉద్దేశిస్తున్నాను. యెహోవా ప్రవచించుతున్నాడు గనక చెవిగల ఆత్మ వినును గాక. మనం ఇప్పుడు చూడగా ఆకాశం, భూమి మాత్రమే కనపడతాయి. చంద్రుపైకి ఎవరో సైంటిస్టులు వెళ్ళినారు, అక్కడ కూడా మట్టి. కానీ ఆ మట్టి ఈ లోకానికి వెలుగై ఉన్నది. అది దేవుని యొక్క మహిమ. అంటే ఆత్మకు మాత్రమే తెలుసు ఆ మర్మం ఏమై ఉన్నదని. అలాగనే సూర్యుడు కూడా మట్టే. అంటే మట్టి నుంచి ఈ లోకానికి ఎంత వెలుగునిస్తున్నది, యుగయుగములు తరతరములకు వెలుగుంటున్నది. కానీ దేవుడు తాను చేసిన పని అంతటిని, అనగా ఈ పనిని ఆయన చేసినాడు. ఏ మానవుడైనా, ఏ శాస్త్రవేత్త అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ జ్ఞానైనా, ఎవరైనా వీటిని గ్రహించగలరా? దేవుడు చేసిన పని ఎంత గొప్పదని. వాస్తవానికి మనిషిని దేవుడు మట్టితో చేసినాడు అంటున్నాడు. ఆయన మనుషులు నమ్మలేదు. దేవుడు మాత్రము ఆది నుంచి, అనగా పుట్టుక నుంచి వాస్తవమే చెప్తున్నాడు. లోకము వాటిని గ్రహించలేదు కనుక. ఇంకా నిర్గమకాండంలో దేవుడు ఏమని సెలవిస్తాడంటే, పైనున్న ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళైందే కానీ దేని రూపమును నరుడు
అంటే దేని రూపమును విగ్రహములను నీవు పూజించకూడదు. విగ్రహములనగా వాటికి ప్రాణం లేదు. మనిషే తయారు చేస్తున్నాడు. మనిషే వాటికి మొక్కుతున్నాడు. అంటే ఎంత అజ్ఞానములో ఉన్నాడని అర్థము. అనగా బతుకాదరువు కోసం ఏదో చేసుకుంటున్నాడు కానీ వాటికి ప్రాణం లేదని దేవుడు అంటున్నాడు అనమాట. నీవు వాటిని చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటికి పూజింపకూడదు. మరి దేనికి పూజించాలా? మనలో ఉన్నటువంటి జీవాత్మకు మనము పూజించుకొనాల. మన మనస్సాక్షికి మనం పూజించుకొనాల. ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి? దేవుని యొక్క కట్టడలు, నియమాలు ఏమి ఉన్నాయి? ఒకవేళ సదుజ్ఞానం లేని వారికి వారి హృదయము వారికి ధర్మశాస్త్రం గనుక దేవుడు సమస్తము మన మనసే చెప్తుంది మంచి చెడులు ఏమనేది. మనిషి ఎప్పుడు చెడే కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు చెడు కోరడు. కానీ దేవుడు హృదయంలో మంచి చెడులు 2 పెట్టినాడు. దేవుని దృష్టికి 2 ఆలోచనలు, 2 ధోరణులు లేవు. ఒకటే ధోరణి ఉందంట. మంచి చెడు అనేది దేవుని దృష్టిలో లేదు. అది లోకం దృష్టిలోనే అలాగ ఉంటున్నది. లోకానుసారమైనటువంటి చెడు, మంచి 2 స్వభావాలు కలిగి హృదయం 2 స్వభావాలు కలిగి ఉంటున్నది. దేవునికి ఒక ఆలోచనే ఉందంట. అదేమనగా మంచి చెడుకు తేడా తెలియదంట. అంటే ఒకటే ఆలోచన, ఆయనకు మంచి ఆలోచన ఉంది, అంతేగాని చెడు ఆలోచన లేదు లోకం పట్ల. కానీ లోకం నుంచి చూసినప్పుడు దేవుడు వ్యతిరేకంగానే కనపడతాడు. అదే దేవునికి మనిషికి ఉన్నటువంటి గొప్పతనం. అలాగనే వివరించుకుంటూ పోతే కీర్తనలో 135:7 అంటాడు, వర్షమును కురిపించేవారు, మెరుపు పుట్టించేవాడు ఆయనే అని, గాలిని. అసలుకి ఎంత అద్భుత విషయము. వర్షము తన కాలంలో అది వస్తుంది, పడుతుంది. వాటి నుండి మనిషి పంటలు పండించి, తినించి, జీవించి సుఖ జీవితాలతో మళ్ళా మనిషి కూడా కొద్ది రోజులకి ఈ లోకాన్ని వదలాల్సి ఉంటుంది. అలాగనే గాలిని పుట్టించేవాడు ఆయనే అని ఉంటుంది అనమాట. గాలి ఏ విధంగా పుడుతుంది? ఎవరు పుట్టించేవాళ్ళు అనగా యెహోవా దేవుడు. ఆయనే ఆత్మస్వరూపి. ఆ ఆత్మస్వరూపే ఈ లోకంలో శరీరధారిగా వచ్చినాడని ధర్మశాస్త్రం చెబుతున్నప్పటికీ నమ్మలేదు. అదేవిధంగా ప్రసంగిలో కూడా ఉంటుంది. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరిగి అట్లు మరలా తిరిగి ఆ సంచార మార్గంలో తిరిగి వచ్చుననగా, అనగా ఉత్తరం వైపు నుండి గాలి పుట్టి మరి దక్షిణం వైపుకు పోతుంది. అలాగనే తిరుగుతుంది. అంటే ఒక పద్ధతి అనమాట. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసినాడు. ఏ శాస్త్రవేత్త కనుక్కోలేడు వీటి యొక్క మర్మం. ఎందుకంటే దేవుని ఆత్మకు మాత్రమే తెలుసు కనుక. ఎందుకంటే దేవుడు చేసినాడు కనుక. ఆయన గతములో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, ఫ్యూచర్లో కూడా ఉంటాడు. అటువంటి గొప్ప శక్తి అక్షరానికి మరణం ఉన్నదేమో కానీ ఆత్మకు మరణం లేదు. అందుకు దేవుని ఆత్మ సమస్త మర్మములు ఎరుగును కనుక వివరిస్తున్నది గ్రహించవలనిదిగా లోకానికి తెలియజేస్తున్నాను. గాలి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు పోవచ్చున్నది. ఇది ఒక కండిషన్ అనమాట. అలాగ తిరిగి వచ్చును అని ఉంటుంది. మెరుపు గుడక సెకండ్లో పుట్టి వెళ్ళిపోతుంది. ఆ మెరుపు పుట్టించేవాడు ఆయననే ఉంటుంది. అలాగే ఇర్మియా 10:2 ఆయన తన బలము చేత భూమిని సృజించెను, ఆయన ప్రజ్ఞ చేత ప్రపంచమును స్థాపించును, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించును, తన ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరచును. ఎంత గొప్ప విషయం అసలుకు. బలము చేత ఎంత బలం ఉండాలి భూమిని సృజించాలంటే? ఎంత జ్ఞానం ఉండాలి ప్రపంచాన్ని అర్థం చేసుకోనాలంటే? మనం వాస్తవానికి మనిషి అయితే ఒక భాష లేదా కొన్ని భాషలకు పరిమితమై ఉంటుంది. కానీ రాని వారికి ఇంకొక భాష చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉంటున్నాయి? ఆ భాషలన్నిటి అర్థం చేసుకోవాల్సింది మన మైండే కదా. ఏముంటున్నది మైండ్లో? అది ఏముంటున్నది? మెదడే కనుక. ఆ మెదడు అన్ని విధాలుగా అర్థం చేసుకొని మరి మాట్లాడటకు, తిరిగి ఆన్సర్ చెప్పుటకు, పని చేయుటకు దేవుడు ఎంత జ్ఞానంతో మనిషిని నిర్మించినాడు. ఆ విషయాన్ని గొప్పతనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఇన్ని భాషలు అర్థం చేసుకోవాల్సింది దేవుడు ఒక్కడే కనుక. ఎందుకంటే మళ్ళీ మనకు తిరిగి చెప్తుంటుంది కదా మన మనసే మన దేవుడు. ఇన్ని భాషలను అర్థం చేసుకొని తిరిగి మళ్ళా వాటిని పని చేసే విషయంలో కానీ, మరి మాట్లాడే విషయంలో కానీ, గ్రహించే విషయంలోని దేవుడే ఇన్ని భాషలను, భూమిపైన ఎన్ని భాషలు ఉంటాయి అన్ని భాషలను అర్థం చేసుకొని మళ్ళీ మనకు తిరిగి మన మైండ్ ఫస్ట్ ఒక క్వశ్చన్ వింటాము, కొద్దిగా అర్థం చేసుకొని మళ్ళీ చెప్తాం. ఆ విధంగా ఈ సృష్టికి తన జ్ఞానము చేత ప్రపంచాన్ని నిర్మించడం అంటే అదే అర్థం. ప్రపంచం అంటే ఎన్ని భాషలు ఉన్నాయి,
ఎంతమంది జనాలు ఉన్నారంటే అది ఎవరికైనా తెలిసిన విషయం. ఎందుకంటే ఈరోజు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది ఎంతమంది ఉన్నారనేది. కానీ ఎన్ని భాషలు, ఎన్ని రకాల మతాలు, ఎన్ని రకాల కులాలు, ఎన్ని రకాల జాతులు, అది దేవుని యొక్క గొప్పతనము. దేవుని యొక్క గురించి దేవుడు ప్రచురించుకోవడానికి ఈ లోకంలో జన్మించినాడని చెవిగల ఆత్మ వినుగాక, గ్రహింపునుగాక అని చెప్పడం ఇస్తున్నది. సెలవిచ్చుతున్నాను. అదేవిధంగా దేవుని యొక్క గొప్పతనం గురించి నేను ఈ భూమి మీద ఉన్ని రోజులు ఇదే నీతితోనూ, ఇదే నిబద్ధతను ఉంటాను. ఎందుకనగా రక్షణ అనగా ఉచితంగా వచ్చినటువంటిది. అనగా మరణించి తిరిగి లేవడం అనమాట. వాస్తవానికి ఈరోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏమంటే తాను మరణించి తిరిగి లేచినాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక శరీరం కాదు, శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. ఆ ఆత్మస్వరూపే యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడే శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు. వాస్తవానికి యెహోవా దేవుడు వేరు కాదు, యేసుక్రీస్తు వేరు కాదు. ఒక్క ఆత్మే, ఒక్క ఆత్మ ముగ్గురై ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉంటున్నది. అనగా శరీరాలు 3 వేరు, ఆత్మ ఒక్కటే అని అర్థం. అదేవిధంగా ఇంకా పక్షులను చూడండి. ఆకాశ పక్షులు చూడి అవి కొట్టవు, కోయవు, కొట్లల్లో నింపవు. వాటిని పోషించువాడు మీరు పోషించునా మిమ్ములను పోషించును అని దేవుడు సెలవిస్తాడు. ఏ పక్షి వాటిని కడుపు నింపుకుంటుంది కానీ అది స్వార్థంతో ఏమీ చేయదు. కానీ మనిషి అయితే ఎన్ని తప్పుడు, ఎన్ని ప్రవర్తన, ఎంత దురుద్దేశం, ఎంత కుట్ర, ఎంత మోసం, ఎంత కపటం, ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రాలు, ఎంత నరహత్య, ఎంత వ్యభిచారం, ఎంత ద్రోహము, ఎంత అల్లరితో కూడిన ఆటిపాటలు, ఇదంతా సైతాను యొక్క లక్షణాలు అనమాట. సైతాన్ అంటే ఏదో ఈ లోకంలో సైతాన్ అనే ఒక పదం చెప్పి అందరూ సైతాన్ మీద దొబ్బుతుంటారు. కానీ సైతాన్ అనగా మనిషిలో ఉన్న చెడు ఉద్దేశమే సైతాను. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశమే కాదు. కానీ సైతాన్ అంటే వేరే ఏం కాదు, మనిషిలో ఉన్నటువంటి చెడు లక్షణాలే సైతాన్ అనే ఉద్దేశం. అది క్రియల రూపంలోనే ఉంటుంది కనుక, కేవలం మాటలే కాదు కనుక, హృదయం ఘోరమైనది, మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని యిర్మీయాలో ఉంటుంది. అదే మత్తయి సువార్తలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూశారంటుంది. రెండిటికి వ్యత్యాసమేమి? అక్కడేమో చెడ్డదంటున్నాడు, ఇక్కడేమో మంచిది దేవుని చూడగలను అంటున్నాడు. కానీ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ప్రజ్ఞ, దేవుని యొక్క బలాన్ని గుర్తించవలసిందిగా ఈ ధర్మశాస్త్రం ఉన్నటువంటి మర్మములు ఈ లోకానికి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా యిర్మీయా గ్రంథము 51:15 ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలం నుండి పుట్టును, వర్షం కలుగునట్లు ఆయన మెరుపును పుట్టించినాడు. ఎంత గొప్ప విషయం! జలరాశులకు భూమి మీద ఎన్ని జలరాశులు ఉన్నాయి, వాటి జ్ఞానము ఎంత గొప్పది! ఒక్కొక్క జీవికి, ఒక్కొక్క జలరాశికి ఒక జ్ఞానం ఉంటున్నది. కానీ మనిషికి జ్ఞానం లేక పశువుల మాదిరిగా జీవిస్తున్నారు ఈ లోకంలో. అవన్నీ దేవుని ఆజ్ఞకు లోబడి ఉన్నాయి కానీ మనిషి మాత్రం దేవుని ఆజ్ఞకు లోబడలేదు. అలాగే యిర్మీయా 51:17 తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయము పోతగాను, ప్రతి వాడును తాను చేసిన విగ్రహములను బట్టి తాను అవమానం నందును. విగ్రహంలో ప్రాణం ఉండదు, విగ్రహంలో ప్రాణమేమీ లేదు. వాస్తవమే, విగ్రహంలో ఏమీ ప్రాణం లేదు. కానీ వాటినే దేవుడని వాటినే పూజిస్తున్నారు. వాస్తవానికి మనకు ప్రాణం ఉన్న వారమే మనమే వాటిని పూజిస్తున్నాం అంటే ఎంత అవివేకము, ఎంత మూర్ఖత్వము, ఎంత అజ్ఞానము, ఎంత తెలివి తక్కువ పని! దేవుడు ఏమంటున్నాడంటే అందరిలోనూ ఉంటున్నాడు, అందరినీ ఏర్పాటు చేసుకుని అంటున్నాడు కనుక నిన్ను నువ్వు ప్రేమించుకోమను. కానీ పక్కవారికి హాని చేయొద్దు, కుళ్ళు పడద్దు, ద్వేషపడద్దు, అనురాగం వద్దు, మచ్చర పడద్దు, కుతంత్రాలు చేయొద్దు. పక్కవారిని ప్రేమించున్నటువంటి ఆజ్ఞని విస్మరించి ఇలాగ జీవిస్తున్నాడు కనుక దేవుడు తన యొక్క ప్రేమను ఈ లోకానికి తెలియజేస్తున్నాడు. అందుకు విగ్రహముకు ప్రాణం ఉండదు కనుక వాటిని పూజించువాడు ఇంత మూర్ఖుడని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా యెషయా 45:2 భూమి కలగజేయవాడను నేనే, దాని యందు నా నరులను సృజించిన వాడను నేనే. నా చేతులు భూమి ఆకాశమును విశాలపరచును, సర్వనామమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. దేవుడు మట్టితో ఫస్ట్ మనిషిని ఆదాముని చేసింటున్నాడు కనుక అక్కడ నుంచి ఒకరు క్రమంగా ఆదాము, తర్వాత కొంతమంది ప్రజలు, తర్వాత అబ్రహాం, ఇసాక్, యాకోబు దేవుళ్ళని ఏర్పాటు చేసుకొని ఉండే కనుక వాస్తవానికి
నోవాహు కాలంలో గాని దేవుని కాలం సమీపించినది, దేవుని రాకటనే సమీపించినదని ఆయన ఓడ చేస్తూ అందరికి వివరించినాడు. కానీ ఏ మనుషుడు గ్రహించలేదు. ప్రళయం వచ్చి అందరూ చనిపోతారు. నోవాహు కుటుంబమే ఉంటుంది. వాస్తవానికి దేవుడని మర్మం చాలా గొప్పదైంటున్నది. మనిషి గ్రహించాడు గనుక మనిషి తాను తెలుసుకునే లోపు మనిషి తాను చనిపోయే లోపు ఎంతో కొంత తెలుసుకుంటే ఉత్తమైన మార్గము అని చెవిగల ఆత్మ ఇనుగాక. అదేవిధంగా నేనేమంటున్నానంటే నోవాహు కాలంలోనే దేవుని రాకని సెలవిచ్చినాడు. అప్పుడే దేవుడు వచ్చింటున్నాడా అనేది ప్రశ్నార్థకము. వాస్తవానికి దేవుడు ఈ లోకములో ముందు ముందు దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సిందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు వాటి గురించి తెలియజేస్తాను. ఇప్పుడు కేవలం రెండో ప్రశ్నకు సమాధానం మాత్రమే. అంటే దేవుడి యొక్క గొప్ప పని మనుషుడు చేస్తాడా చేయలేదా? భూమిని ఆకాశాన్ని మంచి చేయగలడా? అతిశయోక్తే కదా. మెరుపులు పుట్టించాడా భూమిపైన? అతిశయోక్తే కదా. వర్షం కురిపించగలడా? అతిశయోక్తే కదా. ఇదంతా ఏమిటి కనుక దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ప్రజ్ఞాశాలి, దేవుని యొక్క శక్తే కనుక ఈ సృష్టిని ఏలుతున్నది. అదేవిధంగా దేవుడు ఇంకో మాట సెలవిస్తున్నాడు. ఏషియా 45:18 నిరాకారముగా ఉండునట్లు ఆయన వాటిని సృజింపలేదు కానీ నివాస స్థలముగా దాన్ని సృజించును. వాస్తవానికి నేను శూన్యం నుంచి ఉన్నటువంటి నా ఆత్మ భూలోకానికి హెచ్చరిస్తుంటున్నది. ఈ శరీరం నిష్ప్రయోజనం గనుక నేను వివరిస్తుంటున్నాను. నా ఆత్మ పరలోకమందున్నది, నా శరీరం భూమిలో ఉంటున్నది. అదేమనగా నిరాకారమైనటువంటి స్థితిలో అనగా నా ఆత్మ ఉంటున్నది. నిరాకారం అనగా శూన్యము. శూన్యము నుండే వెలుగు, ఈ మట్టి, నీరు, ఆకాశము, భూమి, సృష్టి అంతా దేవుడు సృజించినాడు కనుక ఇప్పుడు నా నోటితో నేనే దేవుడును, యెహోవా దేవుడని సాక్ష్యం ఇస్తున్నాను. చెవిగల ఆత్మ ఇనుగాక. అదేవిధంగా ప్రకటన గ్రంథం 1:18 ఆల్ఫయు ఒమేగయు నేనే 5 అంటది. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో 5 నేనే అని ఉంటుంది. వాస్తవానికి ఈ భూమి ఆకాశమే ఈ సృష్టి లేనప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆదియందు అనగా మొదటన అని అర్థం. అదే ఆత్మ, యెహోవా ఆత్మ. తర్వాత భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నాను గనక అనగా నేను లేనప్పుడు ఈ లోకం ఎట్లే ఉంది, నేను ప్రజెంట్ ఉన్నాను, నేను చనిపోయిన తర్వాత కూడా ఈ లోకం ఎట్లే ఉంటుంది. ఈ శరీరం మాత్రము ఈ లోకంలో పర్మనెంట్ కాదు. ఎందుకనగా యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి 2023 సంవత్సరాల క్రితం వచ్చి జన్మించి మానవుని రూపంలో వచ్చి ధర్మశాస్త్రం అప్పుడే ప్రచురించబడింది. అయినప్పటికీ లోకం గ్రహించలేదు కనుక మరొకసారి ప్రవచనాత్మకంగా మీ ముందుకు వస్తుంటున్నాను. అదేగా ఆల్ఫయు ఒమేగా అంటే ఆల్ఫా అనగా ఏ నుంచి జెడ్ వరకు. ఈ సృష్టిలో ఇంగ్లీష్ లెటర్ అయితే ఏ టు జెడ్, తెలుగులో అయితే ఆ నుంచి అక్షర వరకు. వీటి లేకోకుండా ఏమన్నా రాయగలమా? ఏమీ రాయలేదు కదా. ఏ పదము రాయలేము, ఏ వచనము లేము, ఏ లెటర్ కూడా రాయలేం గనక ఒమేగా అంటే స్పెషల్ క్యారెక్టర్స్, కామా, ఫుల్ స్టాపు, డాలర్ ఇట్లా మిగతా సింబల్స్ ఉన్నటువంటి ఒమేగా అని అర్థం. అనగా ఈ సృష్టిలో ఫుల్ స్టాప్ అయినా, కామైనా, అక్షరమైనా, పుల్ అయినా, సున్నా అయినా దేవుడని అర్థం. వాటి ఉద్దేశం ఏదైనా చేయగలడు. ఆయనకు సాధ్యమైనది ఏది లేదు, అన్నీ సాధ్యమే కనుక భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో సర్వాధికారి ప్రభు సెలవిచ్చుచున్నాడు. చెవిగల ఆత్మ గ్రహించునుగాక అని సెలవిచ్చుచున్నాను. అదేవిధంగా ప్రకటన 1:18, 19, 20 అధ్యాయాలలో ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి 7 మర్మములు ఈ లోకానికి చాలా విధాలుగా చాలా రోజులుగా వివరించుంటున్నాను. లాక్డౌన్ రాకమునుపు నుంచి వివరించుంటాను. లోకం గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి 7 మర్మములు సూర్యుడు, చంద్రుడు, భూమి, శుక్రుడు, గురుడు, చరుడు, ఈ 7 గ్రహాలు 7 సువర్ణ దీపములని సెలవిస్తున్నాను. యుగ యుగములు, తరతరములు ఇలాగనే వెలుతురునిస్తుంటాయి ఈ లోకానికి. అది దేవుని యొక్క గొప్పతనం. అంత మహిమతో వివరించాడు. మహిమ అనగా ఆత్మ అని అర్థం. ఈరోజు అందరూ గంటకు, సెకండ్కు, రోజుకు మహిమ మహిమ అంటారు. మహిమ అనగా ఏమనగా అంటే దేవుని ఆత్మ అని అర్థం. ఎందుకంటే దేవుని ఆత్మకే తెలుసు ఆ మహిమ ఏమైంటున్నది కనుక. లోకానికి తెలియలేదు కనుక చెవిగల ఆత్మ ఇనుగాక. 7 సంఘములు, 7 సువర్ణ దీపములు, 7 నక్షత్రములు, 7 దూతలని సెలవిచ్చుంటాడు. ఈ 7 నక్షత్రములు, 7 సువర్ణ దీపములు అంటే ఎప్పుడు దీపం మాదిరి వెలుగుతుంటాయి. 7 నక్షత్రములు అంటే వెలుగునిస్తుంటాయి అన్నమాట. అన్నీ 3 ఒక విధంగా పోల్చున్నాడు దేవుడు. ఆ విధంగా 7 దేవదూతలు అని దేవుని పరిచారకులు ఏంటంట. భూమి, ఆకాశ, నక్షత్రములు, ఈ 7 గ్రహాలు ఇవన్నీ పరిశుద్ధమైనవి కావు అని ధర్మశాస్త్రంలో ఉంటుంది. అవన్నీ మట్టేను. మరి పవిత్రమైనది ఏమనగా దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ పవిత్రత. నాలో ఉన్నటువంటి ఆత్మ పవిత్రత అని దేవుడు చెప్పుచున్నాడు. అన్ని వాస్తవాలు చెప్తున్నాను. లోకం గ్రహించవలసిందిగా ధర్మశాస్త్రం ద్వారా ఈ లోకానికి తెలియజేసింటున్నాడు. అయినప్పటికీ లోకం గ్రహించలేదు కనుక నాకున్న ధర్మం ప్రకారము, నాకున్నటువంటి
ఉద్దేశం ప్రకారం ప్రవచనాత్మక వివరించడమైనది. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉంటున్నాయి కనుక ఆ ప్రశ్నలకు ముందు ముందు తెలుసుకుంటాను. ఈ విషయాలన్నీ చెవిగల ఆత్మ గ్రహించునుగాక అని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, పరమ తండ్రి. ఆమెన్.